కానీ సంధ్య జనరల్గా ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెప్పేదాకా ఎవరికి తెలియదు. అంటే సంధ్యాని బయట నుంచి చూసిన వ్యక్తులు సంధ్య మీద ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్నారు, వాళ్ళకి ఒక పర్సెప్షన్ ఉంది. కానీ సంధ్య అంటే ఏంటి, అసలు వాట్ ఈజ్ సంధ్య అన్నది ఇప్పుడు ఇన్ని విషయాలు ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చావు నువ్వు. యు ఆర్ అన్ ఎమోషనల్ పర్సన్, యు ఆర్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్. సెన్సిటివ్గా ఎమోషన్ ఉన్నావు కాబట్టే ఇన్ని సాల్వ్ చేయగలుగుతున్నావు, ఇంత జరుగుతోంది అని. ఇలాంటి సందర్భాల్లో నువ్వంటే ఏంటి తెలిసిన వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశ్రయించి ఒక న్యాయం కోసం వచ్చినప్పుడు, వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాత ఎంతమంది నిన్ను దేవతలాగా చూశారు సంధ్య? అవేమైనా సంఘటనలు గుర్తున్నాయా? ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నువ్వు నాకు ఇది చేసావు, ఈ జీవితాంతం మేము రుణపడి ఉంటాం అని నీ దగ్గరకు వచ్చి చెప్పిన? నిజంగా మన నుండి సహాయం పొందిన వాళ్ళు మర్చిపోలేరు ప్రేమ. అట్లా చాలామంది ఉన్నారు. ఒక్కోసారి వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూస్తే వాళ్ళు మేము రిలాక్స్ అయ్యాం, మేము నిలబడ్డాం అని వాళ్ళు ఆత్మతృప్తితో సంతృప్తిగా చెప్తారు చూడండి, అది చాలా అనిపిస్తుంది ప్రేమ. నాకు ఎంతమందో నాకు ఎంతమందో నా చుట్టూ ఎన్ని పొరలు ఉన్నాయో తెలుసా ప్రేమ? ఏదైనా ఒకటి రెండు గుర్తున్నాయా అంటే మర్చిపోలేని? ఒక ఇప్పటికీ కూడా అంటే ఇప్పుడు నేను ఒకసారి యూఎస్ వెళ్తే తానా మీటింగ్కి వెళ్ళాను. ఒక అమ్మాయి గబగబా వచ్చేసి 2 పిల్లలు నా కాళ్ళ మీద వేసింది. నేను అసలు అమ్మాయి మొహం కూడా చూడలేదు. అంటే వెళ్తున్నాం, అక్కడ చుట్టూ జనం అందరూ పలకరిస్తుంటారు, ఆ వాతావరణమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తానా ఆటలు లాంటివి ఎలా ఉంటాయి నీకు తెలుసు. ఒక్కసారే వెళ్ళాను నేను, చాలాసార్లు పిలిస్తే. 2 పిల్లలు తెచ్చి కాళ్ళ మీద వేసింది. ఏంటంటే ఈ పిల్లల్ని భిక్ష అంటుందామా. అసలు ఆమెని పోల్చుకోవడానికి టైం పట్టింది, తను మారిపోయింది. ఈ పిల్లల్ని భిక్ష, ఈ మొగుడిని భిక్ష అని చెప్తుంది. ఆయన ఏమో అవును మేడం చెప్తుంది మేడం, ఎప్పుడు మీ గురించే చెప్తుంది మేడం అంటే, కాసేపు పట్టింది ఆమె ఎవరు, నేను ఎప్పుడు ఆమెకు సాయం చేశా అంటే. కేసు ఏంటంటే ఆ అమ్మాయి చచ్చిపోయే స్టేజ్, చచ్చిపోవాలనుకుంది అంతే. ఇంకా నేను బతకను అని నిర్ణయించుకుంది, ఎవరు చెప్పినా. అలాంటి అమ్మాయికి నేను ఖచ్చితంగా లైఫ్ అంటే ఏంటో చెప్పాను. స్ట్రగుల్లో ఫైట్ చేయడము, సపోర్ట్ చేయడం అది వేరే, అది కామన్, ప్రతి ఒక్కరికి చేస్తాం మనం. కానీ యాక్చువల్గా మేమేం చెప్తున్నామో అది అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళకి లైఫ్ అనేది ఉంటుంది, వాళ్ళు నిలబడగలుగుతారు. నాకు నిజమైన సంతృప్తి అట్లా తీసుకున్నప్పుడు. లేకపోతే అప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్గా అయిపోవాలి పరిష్కారం. ఎక్కడ వస్తుంది? ఈ వ్యవస్థలు, పోలీసులు చేస్తారా, కోర్టులు చేస్తారా, ఎవరు చేస్తారు ప్రేమ? అదొక ప్రతిదీ లాంగ్ బ్యాటిల్, ఇయర్స్ టుగెదర్ బ్యాటిల్. ఇప్పుడు కోర్టు బయట సెటిల్ చేయాలంటే అవతల వాళ్ళు కూడా సెన్సిబుల్ అయితేనే సాధ్యం. అంటే అబ్బాయి వాళ్ళు కూడా, ద అదర్ పార్టీ కూడా వెరీ సెన్సిబుల్గా ఉండి పరువు మర్యాద చేసుకుందాం అనుకుంటే అవుతుంది తప్ప అంత ఈజీ కాదు కదా. కానీ ఆ బ్యాటిల్లో నిలబడ్డం చూడు, ఆ స్ట్రగుల్ని అర్థం చేసుకుని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలాంటి ఘటనలు చూసినప్పుడు, అట్లాగే ఇప్పుడు ఒక డిఎస్పీ వైఫ్, తను 2 పిల్లలతో స్ట్రగుల్ అవుతూ ఉంది. నాతోటే ఉంటుంది, ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళదు. చిన్న విషయానికైనా పిల్లల భవిష్యత్తు కానీ చదువులు కానీ నాతో షేర్ చేస్తుంది. తనకి ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా నాకే చెప్తుంది. అట్లాంటి వాళ్ళు నా చుట్టూ ఒక 100 మంది ఉన్నారు. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, విడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు అలా నా చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటారు. అదొక లార్జర్ ఫ్యామిలీ, నాకు అదొక ఫ్యామిలీ అనమాట. నా చుట్టూ పరిభ్రమిస్తుంటారు వాళ్ళు. అట్లా సెలబ్రిటీలు కూడా ఉంటారా సంధ్య? అసలు ప్రేమ నా దగ్గరకు వచ్చిన వాళ్ళని చూస్తే, ఒక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీఎం దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఈజ్ ఐపీఎస్. ఆయన ఒకరోజు నాకు కాల్ చేసి, నా కూతురికి ప్రాబ్లం వచ్చిందమ్మా, కానీ ఆమె ఎవరిని నమ్మదు, మా ఆవిడ మా అమ్మాయి మిమ్మల్నే నమ్ముతున్నారు, మీ దగ్గరికి వస్తామంటున్నారమ్మా అంటే. నేను చెప్పాను రండి మా ఆఫీస్ మార్క్స్ భవన్ రండి అంటే, నేను ఒక ఐపీఎస్సి సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్నమ్మా, నేను ఎలా వస్తాను, బాగుండేది కదా అంటే. నేను ఎవరి దగ్గరికి రానండి, నా దగ్గరికి రావాల్సింది, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి కేసులు విన్నాను. మా ఆఫీసులో మంగళవారం శుక్రవారం వినాల్సింది, అది మీ ఇష్టం. మీరు మఫ్టీలో వస్తారో సివిల్ డ్రెస్లో వస్తారో మీ ఇష్టం, లేదు వాళ్ళని పంపండి, మీరు ఎందుకు రావాలి అని చెప్పాను. వాళ్ళు వచ్చారు, సాల్వ్ అంటే మనం అటెండ్ అయ్యాం. అట్లా జడ్జిల కోడళ్ళు వచ్చారు, కూతుళ్ళు వచ్చారు, సినిమా వాళ్ళు కూడా చాలామంది వచ్చారు, బిజినెస్ కమ్యూనిటీ నుండి వచ్చారు. కానీ వీళ్ళందరికన్నా ఎక్కువగా మా బస్తీలోళ్ళు
మా బస్తీలో ఎట్లుంటాయంటే చుట్టూ చాలా స్లమ్స్ పీపుల్ వస్తారు కదా. ఒక అమ్మాయి ఇష్యూ నేను హ్యాండిల్ చేశాను అనుకో, ఆ అత్త తిడుతుంది నన్ను. మా ఈ కోడలు వచ్చి ఆవేశంగా చెప్పుద్ది, మా అత్త తిడుతుంది పూల పండ్ల నాడుందా, పెళ్లి నాడుందా, లంజముండా ఇవాళ వచ్చింది అని తిట్టింది అని చెప్తుంది కోపంగా. అంటే మా అత్త నన్ను ఇట్లా తిడుతుంది అని చెప్తే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే అక్కకు కోపం రావాలా మా అత్త మీద అన్నట్టు చెప్తారు. అట్లా అన్నదా మంచిదని చెప్పి తెల్లారి బస్తీ తెల్లారో ఆ వీక్లో నాకు వీలున్న రోజు ఆ బస్తీకి వెళ్ళి ఆమె దగ్గర పోయి ఏమో వస్తు తిట్టినావంటే కోపం పోయిందా అని అడుగుతా. ఎవరు చెప్పిండ్రు, నేను ఎడ తిట్టినా అంటది. అంటే మస్తు తిట్టినట్లే నాకు తెలుసు, కానీ ఇప్పుడు నాకు ఛాయ్ చేసిపోయి నువ్వు తిట్టినావు, నాకు కోపం వచ్చింది, నాకు కోపం పోవాలంటే నువ్వు ఛాయ్ చేసి పోయాలి నాకు అంట. ఆమె ఛాయ్ చేసిపోతుంది. తెల్లారి ఆ తర్వాత మళ్ళీ ఆ వారంకో 10 రోజులకో 15 రోజులకో ఆ బస్తీకి పోయినాం అనుకో, సంధ్యకు వచ్చిందే అని కోడలనే పిలుస్తుంది, సంధ్యకు వచ్చిందే ఛాయ్ చేయవే అని పిలుస్తుంది. ఇక మళ్ళీ ఎన్నడూ ఆవిడ కోడల్ని తిట్టదు, నా మీద కోపం కూడా ఉండదు. అంటే భక్తితో భయంతో కూడిన ప్రేమ అది. అంటే జనాల్ని అదే ఇప్పుడు మా దగ్గరికి ఎంతోమంది భర్తలు సంధ్యక్క నీ దగ్గరికి వచ్చే వరకు మేము వేరే అనుకున్నాం, అసలు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాక మాకు అర్థమైంది, మేమేం తప్పు చేస్తున్నాం, మా సమస్య ఏంటో మాకు అర్థమైంది అన్న భర్తలు కూడా చాలామంది ఉన్నారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.